ఒక్క రాత్రిలో రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాదు, దేశ రాజకీయాల్ని కూడా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ పెద్దల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పేసి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం తన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రాష్ట్రాల మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితులని కేంద్రానికి వివరిస్తూ ఉంటారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ముక్కున వేలేసుకున్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పాలనతో కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది అని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం నుంచి అంటే ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ ఎందుకు వచ్చింది అంటే, దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలలో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణ. కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు మనందరికీ తెలిసిన విషయమే బీజేపీ అన్నది ఎవరి వెంట ఉంటుంది అంటే, ఎవరైతే ప్రజల్లో పలుకుబడి ఆదరణ ప్రేమ ఎక్కువగా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతో బీజేపీ అనేది ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలలో ఉన్నటువంటి ఆదరణ అన్నది ఇప్పుడు బీజేపీకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఆ ఆదరణ తగ్గిందా అంటే, తగ్గడం పక్కన పెట్టేస్తే రోజు రోజుకు పెరుగుతుంది. మనందరికీ తెలుసు, వినుకొండకి అంటే రషీద్ అని చెప్పేసి ఒక వ్యక్తిని చంపితే వినుకొండకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు. అప్పటి నుంచి మొదలుకొని నిన్న గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళినప్పటి దాకా అంటే నిన్నటి దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ అంచెలంచెలుగా రోజు రోజుకు పెరుగుకుంటూ వచ్చింది. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజాదరణలో ఎలాంటి మార్పు లేదు, తగ్గడం కాదు, ఇంకా పెరుగుకుంటూ వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు మిస్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఈరోజు ప్రజలు మిస్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనులని ప్రజలు మిస్ అవుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే వందల్లో వేలల్లో కాదు లక్షల్లో ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా ఒకసారి చూసి వెళ్ళిపోతాం అని చెప్పి ఈరోజు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక సినిమా హీరో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెద్ద ఫిలిం స్టారో లేదా వేరే స్టారో కాదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు. అయినప్పటికీ కూడా ఆయనకి భారతదేశంలో ఏ సినిమా హీరోకి లేనటువంటి క్రేజు ఈరోజు ఉన్నది. లక్షల్లో జనం ఎవరిని ప్రజల్ని సమకూర్చడము లేదా ఎక్కడి నుంచో లారీలలో తీసుకురావడము, తీసుకొచ్చి బిర్యానీలు పెట్టడము లేదా బీర్లు కొనియడం ఏమీ లేదు. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజల మనసుల్లో ఉంది, ఒక్కసారి చూస్తాము అని. ఆ ప్రజాదరణ అన్నది కేంద్రానికి ఇంకా కొట్టొచ్చినట్టుగా అర్థమైంది. ప్రజలలో 11 సీట్లకి పడిపోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆదరణ తగ్గడం కాదు, ఇంకా పెరిగింది అని బీజేపీకి అర్థమైంది. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణము ప్రభుత్వం యొక్క వైఫల్యం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వైఫల్యం అన్నది బీజేపీకి కేంద్రానికి క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం పొందారు. ఈరోజు భూములు కొల్లగొడుతున్నారు. విశాఖపట్నంలో కొన్ని వేల లక్షల కోట్ల భూములు ఈరోజు కొల్లగొడుతున్నారు. ఆ సంగతి కేంద్రానికి క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ కేంద్ర నిఘా వర్గాలకి ఈ విషయం అర్థం కాదా? 100% అర్థమవుతుంది. అది చూసి కేంద్రం కూడా ఒక అసంతృప్తితో ఉన్నది. ఇది ప్రజల సొమ్ము. బీజేపీ యాజ్ ఎ పార్టీగా మనం చూసుకుంటే ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రభుత్వం సొమ్ము, దీన్ని కొల్లగొడుతున్నారు అని బీజేపీకి తెలుస్తుంది. అందుకు బీజేపీ అసంతృప్తిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. రెండవది అమరావతి పేరు మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మొత్తం సొమ్ము అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేటటువంటి పరిస్థితులకి తీసుకొచ్చింది. ఈ విషయం కూడా కేంద్రానికి అర్థమవుతుంది, బీజేపీ ప్రభుత్వానికి. అందుకే కేంద్రం అన్నది అసంతృప్తిగా ఉన్నది. ఇక మూడవది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈరోజు పోలీసు వ్యవస్థ వైఫల్యం అన్నది నిజంగా దారుణం. ఈ విషయం కూడా కేంద్రానికి అర్థమవుతున్నది, కేంద్ర ప్రభుత్వానికి అర్థమవుతున్నది. అందుకే ఈ ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు చెందుతుందో, ఈ వైఫల్యాలు గత 18 నెలల నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అయితే బీజేపీకి తెలుస్తుంది. బీజేపీ దీని మీద బాగా కోపంగా ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందాక నేను చెప్పా, అమిత్ షా గారు డైరెక్ట్గా ఒక లెటర్ పంపించి చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు వేసేటటువంటి కార్యక్రమం చేశారు. దేనికోసం అంటే
కేవలము సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ఎలాగా ఈ పోలీసు వ్యవస్థ లేదా ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి ఒక సెంట్రల్ హోమ్ మినిస్టరు ఒక స్టేట్ సీఎంకి ఒక లేఖ రాసినాడు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. రెండవది, మనందరికీ తెలుసు మన పోలీసు వ్యవస్థ 36వ స్థానానికి దిగజారిపోయింది. అది చూసి ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అర్థమైంది నిజమేంటో. అందుకే బీజేపీ అన్నది చంద్రబాబు నాయుడు గారి మీద కొంత అసంతృప్తితో ఉన్నది. ఇక మూడో కారణము యాంటీ ఇన్కంబెన్సీ. ఇది చాలా ముఖ్యమైనటువంటి కారణం. ప్రజా వ్యతిరేకత. 18 నెలల్లోనే ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం క్లారిటీగా బీజేపీకి అర్థమైంది. ఎలా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇచ్చినటువంటి హామీలు, ఆ రోజు అలవిగాని హామీలు ఇస్తే బీజేపీ ఆ మేనిఫెస్టోని ముట్టుకోలే. మీకు గుర్తుంటుంది, బీజేపీ ఆ మేనిఫెస్టోని ముట్టుకోలే. బీజేపీ ఆ మేనిఫెస్టోతో దూరంగా ఉన్నది. ఎవరు అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరే ఆ మేనిఫెస్టోని ప్రమోట్ చేశారు. ఆ రోజే బీజేపీకి తెలుసు ఇది అలవిగాని హామీలు, ఇవి చేయలేము అని. అందుకే మేనిఫెస్టో దగ్గరికి రాలా బీజేపీ. మేనిఫెస్టో ఇచ్చారు, హామీలను ఇచ్చారు, ఆ హామీలని పూర్తి చేయలేకపోయారు. అందువల్ల ఈరోజు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ 18 నెలల్లో పీక్స్కి వెళ్ళిపోయింది. ఎంత వెళ్ళిపోయింది అంటే 164 స్థానాల్లో ఈరోజు కూటమి గెలిస్తే ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్లు జరిగితే ఆ 164 స్థానాలు 31 స్థానాలకి పడిపోద్ది. 31 స్థానాలకు పడిపోద్ది. అంతగా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది అని బీజేపీ నిఘా వర్గాలకి, ఈవెన్ గవర్నర్ గారికి కూడా అవగాహన ఉంది ఈ విషయం మీద. అందుకే ఈరోజు కొంత అసంతృప్తిగా ఉండడం మాత్రమే కాదు, బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది. అందుకే ఈ ఫోన్ కాల్ వచ్చింది అని కొంతమంది గుసగుసలాడుతున్నారు. ఇక 2029లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు గురించి మాట్లాడితే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు అన్నది అది ఆల్మోస్ట్ ఆల్ అది అయిపోయిందనే అనుకోవాలి మనం ఇప్పటి నుంచే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఒకవైపు అయితే, రెండోది ప్రభుత్వ వైఫల్యం మరొక వైపు, యాంటీ ఇన్కంబెన్సీ మరోవైపు. ఈ 3 కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అన్నది అది డిసైడెడ్ ఆల్రెడీ అని ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, బీజేపీ కూడా ఎక్కడో నమ్ముతున్నది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ బీజేపీ కొంచెం దగ్గరికి తీసుకునే ప్రయత్నం అనేది మొదలుపెట్టింది. కాకపోతే ఎందుకని ఒక రాత్రిలో రాజకీయాలు మారినాయని నేను చెప్పాను అంటే దీనికి ఒక కారణం ఉంది. 1,04,11,136 సంతకాలని జగన్మోహన్ రెడ్డి గారు సేకరించగలిగాడు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లే 4,11,00,000 చిల్లర ఏదో అంటారు. అందులో 1,04,00,000 చిల్లర సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారు సేకరించగలిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏంటో ఒక్క రాత్రిలో కేంద్రానికి అర్థమైపోయింది. గవర్నర్ గారికి డేటా అందింది, ఒక్క రాత్రిలో బీజేపీకి నిజాలు అర్థమైనాయి. జస్ట్ సంతకాల సేకరణ అని చాలామంది కొట్టిపారేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ ఒకసారి చూడండి. చూస్తే జగన్మోహన్ రెడ్డి బలం ఏంటో క్లారిటీగా కేంద్రానికే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థమైంది. అందుకే పరుగు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇక్కడ కలెక్టర్లో ఏదో సమావేశం ఉండినా దాన్ని కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి అంటే ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే కొన్ని రాజకీయ మార్పులు జరగబోతున్నాయి. 2029 ఎన్నికలు నిజంగా ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ చూడని ఎన్నికలుగా మారబోతున్నాయి. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. 2029లో బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ అటాచ్ అయ్యేటటువంటి ఒక ప్రయత్నం అన్నది చేస్తుంది. కానీ మనందరికీ తెలిసినటువంటి విషయమే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తు పెట్టుకునేటటువంటి మనిషి అయితే కాదు. సరే, ఆయన సపోర్ట్ చేసినా ఎక్స్టర్నల్గానే చేస్తాడు. ఈరోజు కూడా అపోజిషన్లో కూర్చొని కూడా బీజేపీకే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, ఎక్స్టర్నల్గా చేస్తున్నారు. అందుకే రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు ఫోన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు అని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, 2029 ఎన్నికల్లో ఏం జరగబోతుంది, బీజేపీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ అవుతుందా లేదా అన్నటువంటి ప్రశ్నకి కమెంట్ రూపంలో సమాధానం చెప్పడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.